Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about the Brave Potter from 10th class 2nd unit C reading. Earlier we have already discussed the Dear Departed one. As I already told you that this unit theme is wit and humor. So this lesson is totally based on the funny incident. Okay. సో ద బ్రేవ్ పాటర్ మీనింగ్ ఏంటిది అని అంటే చాలా ధైర్యవంతమైన కుమ్మరివాడు. ఓకే, కుండలు తయారు చేసే అతను అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో ఒక ధైర్యవంతమైన కుమ్మరివాడు అనమాట ఈ లెసన్ నేమ్. సో అతను ఎందుకు ధైర్యవంతుడు అయ్యిండు అండ్ అతనికి అవార్డ్ అనేది ఎందుకు వచ్చింది, సో ఇది మనం లెసన్ లో చూద్దాం. అండ్ దిస్ లెసన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఫన్నీ అండ్ ఆల్సో థ్రిల్లింగ్ అనమాట. ఇంకా ఏం జరుగుతుంది అన్న సస్పెన్షన్ మనకి ఉంటుంది. అండ్ ద రైటర్ ఆఫ్ ద లెసన్ ఈస్ మార్గరెట్ సీక్. ఓకే, సో మార్గరెట్ సీక్ ఈ లెసన్ రైటర్ అనమాట. సో నౌ విల్ గో టు ద లెసన్. Margaret Seek has chosen a very well-known Indian folktale for retelling in English. Children and adults alike are fond of folktales, which are often amusing and sometimes instructive. సో ఇక్కడ మార్గరెట్ సీక్ అనే అతను ఇండియన్ ఫోక్ టేల్ అంటే మన జానపద గీతాలు, సారీ నాట్ గీతాలు, కథలు. ఓకే, సో కథలు, జానపద కథలు మనకు చెప్తూ ఉంటాం కదా, లైక్ ఏమంటారు, ఎల్లమ్మ కథలు, బీరప్ప కథలు, విలేజెస్ లో చాలా చాలా ఫేమస్. సో అలాంటి స్టోరీస్ ని ఇతను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తాడు. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ alike are fond of folk tales. సో చాలా మంది పిల్లలకి ఇంకా అడల్ట్స్ కి కూడా ఈయన ఫోక్ టైల్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అవి కొన్ని టైమ్స్ అమ్యూజింగ్ అంటే చాలా బాగుంటాయి అండ్ ఆల్సో ఇంకా ఇన్స్ట్రక్టివ్ అంటే మోరల్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ ఉంటాయి అనమాట. నౌ ద లెసన్ స్టార్ట్స్. అండ్ ఆల్ దిస్ లెసన్ ఈజ్ ఇన్ ద పాస్ట్ అనమాట. అంటే జరిగిపోయిన స్టోరీని మనకి చెప్తూ ఉన్నట్టుగా ఈ లెసన్ ఉంటుంది. సో ఇట్ వాస్ డార్క్. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. The thunder roared and the strong wind shook the branches and leaves of the trees in the forest. Pit, pat, pit, drops of rain fall. Then the lightning flashed and split the black sky with its blinding light. Soon it was raining heavily. సో అది చాలా చీకటిగా ఉన్న ఒక డే అనమాట. ఇంకా క్లౌడ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే చాలా బ్లాక్ గా అయిపోయినాయి, అంటే మేఘాలు చాలా బ్లాక్ గా అయిపోయినాయి. అది ఈవినింగ్ టైం అనమాట. స్కై అంతా కూడా చాలా బ్లాక్ క్లౌడ్స్ తో కమ్మేసుకొని పోయింది. ద థండర్ రోడ్ అండ్ ద స్ట్రాంగ్ విండ్ షూక్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. చాలా ఉరుములు మెరుపులు గట్టిగా వస్తున్నాయి అండ్ ఇంకా అక్కడ గాలి ఎంత ఫాస్ట్ గా ఉంది అని అంటే ఆ గాలికి అక్కడ ఉన్న బ్రాంచెస్ అంటే చెట్లకి కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కిందికి వంగిపోయినాయి అనమాట. ఇలా అంటే భూమికి తగిలేలాగా అయిపోయినాయి అనమాట. సో అప్పుడే ఏం స్టార్ట్ అయింది అంటే పిట్ ప్యాట్ పిట్ అని రెయిన్ స్టార్ట్ అయింది అనమాట, వర్షం పడుతూ ఉందన్నమాట. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్డ్ అండ్ స్ప్లిట్ ద స్కై, బ్లాక్ స్కై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్. సో అలా రెయిన్ స్టార్ట్ అవ్వగానే పైన స్కైలో అంటే ఆకాశంలో లైట్, ఓకే, ఒక మెరుపు వచ్చింది అనమాట. ఆ మెరుపు ఎలా ఉంది అని అంటే స్కైని టూ పార్ట్స్ గా డివైడ్ చేసినట్టు, అంటే పగిలిపోయినట్టుగా మనకి ఒక లైట్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత చాలా హెవీగా వర్షం పడడం స్టార్ట్ అయింది. An old tiger ran through the rain looking for shelter. He was wet and cold and his cave was far away. While hurrying to his shelter, he saw an old hut. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ లో వర్షం పడుతుంది కదా, అప్పుడు ఒక టైగర్, ఓల్డ్ టైగర్ అనమాట, అంటే ఏజ్డ్, ఓకే, ఏజ్డ్ టైగర్ పరిగెడుతూ ఉందన్నమాట దాని షెల్టర్ కోసం. ఓకే, వర్షం పడుతూ ఉంది, ఆ వర్షంలోనే అది పరిగెడుతూ ఉందన్నమాట షెల్టర్ కోసం. సో అది బాగా తడిచిపోయి చల్లగా ఉందన్నమాట. దాని కేవ్ కి అంటే దాని గుహ నుంచి చాలా దూరంగా ఉంది. సో ఇంకా అది వెళ్లే దారిలో దానికి ఒక ఓల్డ్ హట్ కనిపించింది అనమాట, అంటే పాత గుడిసె ఒకటి దానికి కనిపించింది అనమాట. విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్ ద ఓల్డ్ టైగర్ క్రాల్డ్ అండర్ ద థాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. సో అక్కడ దానికి ఓల్డ్ హట్ కనబడగానే ఒక రిలాక్సేషన్ తో అందులో లోపలికి పాకుతూ వెళ్ళిపోయింది అనమాట. సో ఆ థాచ్డ్ రూఫ్ అంటే మనకి ఎండుగడ్డితో మనము రూఫ్ వేసుకుంటాం కదా, సో అలాంటి ఒక రూఫ్ అనమాట అది. ఓకే, అండ్ లే డౌన్ బై ద డోర్. సో డోర్ దగ్గర అలా ఒరిగి పడుకొని ఉందన్నమాట అది. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఫాల్ ఆల్ వాస్ క్వైట్. Before he could nod off, however, he heard something heavy being dragged inside the hut. This was followed by the voice of a woman.
సో ఇక్కడ అది డోర్ దగ్గర అలా ఒరిగి పడుకొని ఉంది కదా. సో అప్పుడు దానికి ఏ సౌండ్స్ వినిపించలేదు అనమాట, చాలా క్వైట్ గా సైలెంట్ గా ఉంది. అంటే అది ఇలా ఒరిగి నిద్రపోయే ముందు. ఓకే, సో దాని తర్వాత దానికి ఒక వాయిస్ అనేది వినిపించింది అనమాట. ఎలాంటి వాయిస్ అంటే, హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ సైడ్ ద హర్ట్. దానికి ఎలాంటి సౌండ్ వినిపించింది అని అంటే, చాలా హెవీగా ఉన్నది ఏదో లోపలికి, అంటే గుడిసె లోపలికి ఇలా లాక్కొని వచ్చినట్టు. అండ్ ఇంకా వాయిస్ ఎవరిది అంటే ఒక ఉమెన్ వాయిస్ దానికి వినిపిస్తూ ఉంది. Oh, how terrible this leak is, she complained. How terrible. I would rather meet a tiger in the forest than have this leak in my house. సో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అని అంటే, ఇక్కడ ఉమెన్ ఉంది కదా, ఓకే, ఆ ఉమెన్ మాట్లాడుతుంది అనమాట. ఏమని మాట్లాడుతుంది అంటే, హౌ టెరిబుల్ దిస్ లీక్ ఈజ్, షీ కంప్లైండ్. సో గుడిస ఎవరిది అంటే, ఆ టైగర్ పడుకున్న గుడిస ఆ ఉమెన్ అనమాట. ఓకే, ఆ ఉమెన్ ఏం చేస్తుంది అని అంటే, ఆ గుడిసె అనేది వర్షం పడ్డప్పుడు లీక్ అవుతుంది కదా వాటర్. సో ఆమె ఏమంటుంది అంటే, అబ్బా ఎంత భయంకరంగా ఉంది ఈ లీక్, చాలా భయంకరంగా ఉంది, దీనికన్నా ఆ టైగర్ ముందుకు వెళ్ళి నిల్చోవడం బెటర్ ఏమో, ఫారెస్ట్ లోకి వెళ్ళి ఆ టైగర్ ని మీట్ అవ్వడం బెటర్ ఏమో అంటుందంట. లీక్ ద టైగర్ థాట్. సో టైగర్ ఇవన్నీ వింటుంది అనమాట. విని ఏమనుకుంటుంది అంటే, లీక్ అదేంటిది అని ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ ఎ లీక్? లీక్ అంటే ఏంటిది అసలు? It must be very dangerous and strong, or the woman would not be more frightened of the leak than of me. సో టైగర్ ఏమంటుంది అంటే, లీక్ చాలా డేంజరస్ ఇంకా స్ట్రాంగ్ యానిమల్ అయి ఉంటుంది, అందుకనే ఆమె అంత భయపడుతుంది, నాకన్నా ఎక్కువ దానికి భయపడుతుంది అని అంటుంది. Am I not rightly called the king of the forest? Aren't they all afraid of me? I wonder what a leak looks like. సో ఇంకా అది ఏమనుకుంటుంది అని అంటే, నేను కదా కింగ్ ఫారెస్ట్ లో, అందరు నాకు కదా భయపడాలి, ఈ లీక్ ఎవరై ఉంటది, ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నా దాన్ని అని అనుకుంటుంది. ఓకే, సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైర్డ్ టైగర్ ఫెల్ అస్లీప్. సో ఇవన్నీ ఆలోచిస్తూ అది బాగా టైర్డ్ అయిపోయి కొద్దిసేపటికి అలా నిద్రపోతుంది అనమాట. He was suddenly awakened by an angry voice shouting in his ear. He felt heavy blows fall on his head and shoulders. సో ఇంకా అది నిద్రపోతుంది కదా, అలా టయర్డ్ అయిపోయి. సో కొద్దిసేపు అయిన తర్వాత అది మేల్కుంటుంది అనమాట. ఎలా మేల్కుంటుంది అని అంటే, దాని చెవిలో ఏదో గట్టిగా అరిచినట్టు సౌండ్ వస్తుంది అనమాట. సో సౌండ్తో ఆమె టైగర్ మేల్కుంటుంది. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్. సో అది డోర్ దగ్గర అలా పడుకొని ఉంటుంది కదా, సో దాని భుజాల పైన అంటే షోల్డర్స్ పైన, దాని తల పైన ఏదో చాలా గట్టిగా ఊదినట్టుగా అనిపిస్తుంది అనమాట గాలి. You horrible beast, a voice screamed angrily. How dare you run away? How dare you make me walk about in the middle of the night trying to find you? Be careful. One of these days I'll kill you. Now go home. సో ఇంకా దానికి ఏం సౌండ్ వినిపిస్తుంది అని అంటే, యూ హారిబుల్ బీస్ట్, ఇంత భయంకరమైన జంతువు నువ్వు అని గట్టిగా అరుస్తారనమాట. ఎవరు అరుస్తారో మనకి ఇంకా తెలియలేదు ఇక్కడ. చాలా కోపంగా గట్టిగా అరుస్తారు. సో హౌ డేర్ యూ రన్ అవే, నీకు ఎంత ధైర్యం నా నుంచి పారిపోవడానికి. హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రైంగ్ టు ఫైండ్ యూ. సో ఇంకా నీకు ఎంత ధైర్యమో నన్ను ఈ మిడ్ నైట్ ఈ ఫారెస్ట్ లో నడిచేలాగా చేసినావు, నిన్ను పట్టుకోవడానికి. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏదో ఒక రోజు నేను చంపేస్తా, ఇంకా ఇంటికి నడు అని గట్టిగా అరుస్తున్నారు అనమాట. ద ఓల్డ్ టైగర్ షివర్డ్. సో ఇంకా దీనికి అంటే ఆ టైగర్ కి భయం వేసి అది వణుకుతూ ఉందన్నమాట. దిస్ మస్ట్ బి ద లీక్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హర్ట్. ఐడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ. సీ హౌ ఫనీ ఇట్ ఈస్. యాక్చువల్లీ అక్కడ వాటర్ పడుతూ ఉన్నాయి, లీక్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఉమెన్ హౌ టెరిబుల్ ఇట్ ఈజ్ అంటది, అంటే ఎంత భయంకరంగా ఉంది ఇది అని అంటది. సో ఆ టైగర్ ఏమనుకుంటుంది, ఆ లీక్ ఏదో డేంజరస్ యానిమల్ ఏమో అనుకుంటది. సో అలా అనుకొని ఇక్కడ ఈ వాయిస్ అంటే, నువ్వు నన్ను మిడ్ నైట్ ఇక్కడ పరిగెత్తించేలాగా చేసినావు, నేను ఏదో రోజు చంపేస్తా అన్నది లీకే ఏమో అనుకొని ఓల్డ్ టైగర్ అనుకుంటది అనమాట. సో అలా అనుకుని అది ఏం చేస్తుంది అంటే, ఇంకా సరే ఇది అంటే ఈ లీక్ చెప్పినట్టు నేను వినాలి, లేదంటే ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడు అని చెప్పేసి అది ఆలోచిస్తూ ఉంటది అనమాట. సో ద టైగర్ allowed himself to be bound around the neck with a thick rope. సో ఇంకా అది భయపడి ఇంకా సరేలే వీళ్ళు చెప్పినట్టు చేయాలి అని అనుకుంటది కదా. సో అది ఏం చేస్తుంది అంటే, వాళ్ళు ఏం చేసినా అది ఊరుకొని ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దాని మెడ చుట్టూ ఒక
తాడు, థిక్ తాడు, చాలా లావుటి తాడు ఒకటి కడతారనమాట దానికి. ద మిస్టీరియస్ క్రీచర్ దెన్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్ అండ్ పుల్డ్ ఎట్ ద రోప్. ఓకే, సో మిస్టీరియస్ క్రీచర్ అంటే అంటే ఎవరో తెలియని ఒక ఒక యానిమల్ అయి ఉండొచ్చు, లీక్ అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి పర్సన్ అయి ఉండొచ్చు అనమాట. సో టైగర్ బ్యాక్ పైన అంటే టైగర్ వీక్ పైన ఎక్కి ఆ రోప్ ని గుంజుతాడు అనమాట, అంటే అది ముందుకు వెళ్ళమని. కమ్ ఆన్. సో వీ కెన్ సీ హియర్ ద పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ద పాటర్ హియర్. ఓకే, so we can see the rope here, thick rope, and this is a tiger and we can see the herds here. Okay, come on, head for home, shouted the voice. సో దానిపైన ఎక్కి కూర్చున్న తర్వాత అతను ఏమంటాడంటే సరే ఇంకా ఇంటి వైపు నడువు అని గట్టిగా అరుస్తాడు అనమాట. ద టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్. సో ఇంకా అది ఇతను ఏం చేస్తాడు ఇక్కడ, ఓకే, కాలుతో ఇలా దాన్ని గట్టిగా తంతాడు అనమాట, అంటే ముందుకు వెళ్ళడానికి. ఓకే, ద టైగర్ వాజ్ టెరిఫైడ్ అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. సో అది అలా కిక్ ఇవ్వగానే చాలా భయపడిపోయి అది ఫారెస్ట్ వైపు పరిగెడుతూ ఉంటుంది అనమాట. ద క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. సో ఇంకా అతను దానిపైన ఎక్కి కూర్చుంటాడు కదా, దాన్ని బాగా అంటే పుల్డ్ హార్డ్ అంటే గట్టిగా గుంజుతాడు అనమాట, ఎలా వెళ్ళాలి అని దారి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ స్కోల్డెడ్, కర్స్డ్ అండ్ కిక్ ద పూర్ టైగర్. సో అలా దానికి దారి చూపిస్తూనే బాగా తిడతాడు అనమాట, శాపనార్థాలు పెడతాడు అండ్ దాన్ని తంతాడు కూడా. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్మాల్ హర్ట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద థిక్ ఫారెస్ట్. సో కొద్దిసేపటికి ఆ ఫారెస్ట్ లో ఒక స్మాల్ హర్ట్ వస్తుంది, దాని ముందు ఆపుతాడు అనమాట దాన్ని. ద క్రీచర్ క్లైంబ్డ్ డౌన్ ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ అన్ ఐరన్ చైన్ టు ఏ నియర్ బై ట్రీ. సో దాని పైనుంచి దిగేసి ఆ టైగర్ ని ఒక ఐరన్ చైన్ తో కట్టి అక్కడ ఉన్న ఒక నియర్ బై ట్రీ, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏదో స్మాల్ హర్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక ట్రీ ఉంటుంది, ఆ ట్రీకి కట్టేస్తాడు అనమాట. దెన్ హీ వెంట్ ఇన్ సైడ్ ద హట్. సో దాన్ని అక్కడ ట్రీకి ఐరన్ చైన్ తో కట్టేసి అతను గుడిసె లోపలికి వెళ్ళిపోతాడు. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్, సో హీ హ్యాడ్ టు స్పెండ్ అ miserable night under the tree. Who was this creature who was able to capture such a large and dangerous tiger? Let's find out. సో ఇక్కడ అది ఏమనుకుంటుంది అని అంటే అతను ఐరన్ చైన్ తో కట్టేస్తాడు కదా, దాన్ని అది విడిపించుకోలేదన్నమాట ఐరన్ చైన్ తోని. సో ఇంకా అదే కంపల్సరీ అక్కడ ఒక నైట్ అంతా స్పెండ్ చేయాలి ట్రీ కింద. ఓకే, అది ఏమనుకుంటుంది అని అంటే హూ వాజ్ దిస్ క్రీచర్ హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్. సో ఇంకా ఏమనుకుంటుంటే ఇది ఎవరు, ఈ క్రీచర్ ఎవరు, ఇంత లార్జ్ అండ్ అంటే ఇంకా నేను ఇంత డేంజరస్ చాలా పెద్దగా ఉన్న టైగర్ ని నన్ను క్యాప్చర్ చేసి ఇక్కడ కట్టేసిండు, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని. On the afternoon of that day, a potter had arrived home after a hard day's work. He was tired and thirsty. He had asked his wife for some palm wine. The more he drank, the better he felt. So on the afternoon of that day, potter had arrived home after a hard day's work. సో దాన్ని అక్కడ ఆ చెట్టుకి ఐరన్ చైన్ తో కట్టేసి అతను లోపలికి వెళ్ళిపోతాడు. దెన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆ పాటర్ ఇంటికి వస్తాడు అనమాట, చాలా హార్డ్ వర్క్ చేసి ఇంటికి వస్తాడు. సో అతను చాలా టైర్డ్ గా ఇంకా దాహంగా ఫీల్ అవుతాడు అనమాట. సో వాళ్ళ వైఫ్ ని ఇంట్లో చేసిన హోమ్ మేడ్ పామ్ వైన్ ఉంటది కదా, అది ఇవ్వమని అడుగుతాడు. సో అది తాగితే అతనికి చాలా ఎంత తాగితే అంత రిలాక్స్డ్ గా బెటర్ గా ఫీల్ అవుతాడు అనమాట. వెన్ హీ హ్యాడ్ డ్రాంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. సో మొత్తం వైన్ అంతా తాగేసిన తర్వాత అతనికి ఆ టైర్డ్నెస్ అనేది అస్సలు ఉండదు అనమాట. వెన్ ద స్టార్మ్ బిగిన్ ద పోటర్ సడన్లీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ డాంకీ టైర్డ్ అండర్ ఏ టీ. సో ఇతనికి ఎంత తాగితే అంత గుర్తుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సో ఇతనికి ఎంత తాగితే అంత గుర్తుంటుంది అని చెప్పుకున్నాం కదా మనము. సో అది మొత్తం తాగేసిన తర్వాత ఒక ఉరుము అనేది వస్తుంది అనమాట. సో అతనికి అప్పుడు గుర్తు వస్తుంది ఏమని అంటే అతను డాంకీని ఒక చెట్టుకి కట్టేసిన అని అతనికి గుర్తొస్తుంది. సో హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిస్ హట్ టు టేక్ ద యానిమల్ ఇన్ టు ద స్టేబుల్. You can imagine his anger when he discovered that the donkey was not there anymore. The only thing left was its chain. సో అతనికి అది గుర్తు రాగానే అతను చాలా ఫాస్ట్ గా బయటికి వెళ్ళి అక్కడ చూస్తాడనమాట. స్టేబుల్ అంటే కట్టేసి ఉన్న ప్లేస్ ని మనం స్టేబుల్ అనొచ్చు ఇక్కడ. సో అతనికి ఇక్కడ చూడగానే ఎంత కోపం వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే అతను నార్మల్ గా ఫస్ట్ టైం అతను టైగర్ ని చూసినప్పుడు యూ హారిబుల్ బీస్ అలా ఇలా తిడతాడు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ కోపం వస్తుంది అతనికి. ఎందుకనంటే అక్కడ డాంకీ ఉండదు, ఓన్లీ అతను కట్టేసిన ఒక చైన్ మాత్రమే అక్కడ ఉంటుంది అనమాట.
My stupid donkey must have run off into the forest, he grumbled. When I catch him, I'll give him a good beating. సో యాక్చువల్గా ఇక్కడ అతను తీసుకొచ్చి కట్టేసిందేమో టైగర్ని. ఓకే, అతను ఆ వైన్ అంతా తాగేసి అతనికి గుర్తొచ్చింది ఏంటిది అని అంటే అతను డాంకీని కట్టేసిండు అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే అతను తాగేసి ఉన్నాడు కాబట్టి అతనికి డాంకీకి టైగర్కి తేడా తెలియలేదు. అతను డాంకీ వెళ్ళిపోతుంది కానీ అతను టైగర్ని డాంకీ అనుకొని తీసుకొచ్చి కట్టేస్తాడు అనమాట అక్కడ. సో అక్కడ చైన్స్ మాత్రమే ఉంటాయి, డాంకీ ఉండదని తెలిసిన తర్వాత దాన్ని బాగా తిట్టుకుంటాడు అనమాట, స్టూపిడ్ డాంకీ అని చెప్పేసి. మళ్ళీ నువ్వు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినావా, ఒకవేళ నువ్వు నాకు దొరికితే నేను బాగా కొడతా అని చెప్పేసి అతన్ని గునుక్కుంటా ఉంటాడు. ద పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. సో అలా అనుకొని ఇంకా అంటే వెట్ ఫారెస్ట్ అంటే అంతకు ముందు రోజు చాలా హెవీగా వర్షం పడి ఉంటుంది కదా, సో అంత తడిగా ఉంటుంది. సో ఆ తడి ఫారెస్ట్ లోనే అతను దాన్ని వెతకడానికి వెళ్తాడు అనమాట. వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ ఆఫెన్ stumbled over roots and fallen branches. With each step the potter felt angrier and angrier with his donkey. సో ఇంకా తను ఆ ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటాడు, అది చాలా డార్క్ అయిపోతుంది. స్టంబల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్ అంటే అతను అవి అడ్డు వచ్చినా సరే వాటిని దాటి వెళ్తూ ఉంటాడు అనమాట. అండ్ అతను ఎంత దూరం వెళ్తూ ఉంటాడో అతని కోపం అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. When I catch him, I'll tie him up under the tree all night, he muttered to himself. సో ఇంకా అతను ఏమనుకుంటున్నాడు అని అంటే ఒకవేళ నాకు అది దొరికిందనుకో దాన్ని నైట్ అంతా చెట్టుకు కట్టేసి ఉంచుతా అంటాడు. Hours later, the potter reached the old woman's hut. There he saw an animal sleeping in front of the door. కొన్ని అవర్స్ అయిపోయిన తర్వాత అంటే కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత అతను ఆ ఉమెన్ ఏదైతే ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా ఆ ఉమెన్ హర్ట్ కి వెళ్తాడు అనమాట, అక్కడ వరకు వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏం కనిపిస్తుంది అని అంటే అక్కడ ఒక యానిమల్ డోర్ దగ్గర పడుకొని ఉండడం అతనికి కనిపిస్తుంది. దేర్ హీ షౌటెడ్, దేర్ హీ ఈస్ ద స్టూపిడ్ యానిమల్. సో ఇంకా అతను ఏమని అరుస్తాడు అనమాట, అదిగో అక్కడుంది ఈ స్టూపిడ్ యానిమల్ అని గట్టిగా అరుస్తాడు కోపంగా. The drunken potter did not notice the difference between the donkey and a tiger. So I already told you that the potter was drunk, so he didn't find any difference between the tiger and a donkey. సో అదే కదా మనం చెప్పుకున్నాం, అతను తాగేసి ఉంటాడు కాబట్టి అతనికి టైగర్కి డాంకీకి పెద్ద డిఫరెన్స్ అనేది అతనికి తెలియదు అనమాట. సో అతను డాంకీ వెళ్ళిపోతుంది, ఆ టైగర్ని డాంకీ అని చెప్పేసి ఇంటికి తెచ్చి కట్టేస్తాడు అతను. He kicked and beat the sleeping tiger. సో అతను ఇంకా ఏమనుకుంటాడు, ఆ టైగరే డాంకీ అనుకుంటాడు, ఎందుకంటే ఆల్రెడీ అతను తాగేసి ఉన్నాడు కాబట్టి దాన్ని తంతాడు అనమాట అక్కడికి వెళ్ళి. He then jumped onto the frightened animal's back, rode it to home and then tied it up with the iron chain. సో దాన్ని తంతాడు కదా, తన్నినప్పుడు అది లేస్తుంది, ఆ లేచిన తర్వాత అతను దాని బ్యాక్ అంటే దాని వీప్ పైన ఎక్కి కూర్చొని దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఐరన్ చైన్తో మళ్ళీ కట్టేసి ఉంచుతాడు. Next morning, the villagers who passed the potter's house looked in amazement at the tiger tied to the tree. సో రాత్రి అంతా గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విలేజర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పాటర్ వాళ్ళ ఇంటి ముందు నుంచి, వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు అనమాట. అంటే టైగర్ని అక్కడ కట్టేసి ఉండడం చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. Soon the news spread throughout the village that the potter had caught a tiger and tied it to a tree in his yard. సో ఆ విలేజర్స్ చూసిన వాళ్ళు ఊరుకోరు కదా, ఒకరితో ఒకరు అలా చెప్పుకొని ఆ విషయం అంతా ఊరంతా తెలిసిపోతుంది అనమాట. ఏమని అంటే ఆ పాటర్ టైగర్ని తెచ్చేసి వాళ్ళ ప్లేస్ లో కట్టేసుకున్నాడు అని. ఆల్ ద విలేజర్స్ ప్రైజ్డ్ హిస్ కరేజ్. దే ఆల్సో థాంక్డ్ హిమ్ బికాస్ ద టైగర్ హ్యాడ్ ఈటన్ మెనీ ఆఫ్ దేర్ గోట్స్ అండ్ బఫెలోస్. సో ఇదంతా విన్న ఆ విలేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అతన్ని బాగా పొగుడతారు అతని ధైర్యానికి. ఎందుకు అని అంటే వాళ్ళ గోట్స్ బఫెలోస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఆ టైగర్ తినేస్తుంది అనమాట. సో దానికి వాళ్ళు అతనికి థ్యాంక్స్ చెప్పి అతన్ని బాగా పొగుడుతూ ఉంటారు అనమాట. దే హ్యాడ్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్ బట్ హ్యాడ్ ఫెయిల్డ్. సో వాళ్ళందరూ చాలా ఇయర్స్ నుంచి ఆ టైగర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. Of course, the potter said that he had done nothing of that sort. కానీ అంటే ఆ పాటర్కి అర్థం కాదు కదా డాంకీ ఆ టైగరా అని చెప్పేసి. వాళ్ళందరూ అతన్ని పొగుడుతూ ఉంటే వీళ్ళందరూ నన్ను ఇంత ఎందుకు పొగుడుతున్నారా అని చెప్పి అతను ఏమంటాడంటే అసలు నేను ఏమీ చేయలేదు అని చెప్తాడు. He said that he had only brought his donkey home. సో అతను ఏమనుకుంటాడు అని అంటే డాంకీని ఇంటికి తెచ్చిన అనుకుంటాడు కదా. సో అందరికీ అదే చెప్తాడు అనమాట, నేను అది టైగర్ కదా, అది డాంకీ, నేను దాన్ని ఇంటికి తెచ్చుకున్నా అని చెప్తాడు.
He did not understand how a donkey could change into tiger. When he saw the tiger, he fainted. సో అతనికి అర్థం కాదంట ఏమని అని అంటే నేను డాంకీని తెచ్చి కట్టేసినా కానీ అది టైగర్ లాగా ఎలా చేంజ్ అయిపోయిందో అని. దాన్ని చూసినప్పుడు అతను చాలా కన్ఫ్యూజ్డ్ గా అయిపోతాడు. Nobody, however, believed the Potter story. The villagers even praised him for being modest. సో ఇంకా ఏమని చెప్తాడు అంటే వాళ్ళందరూ అతను చెప్పిన మాటలు ఏవి నమ్మరు అనమాట. నమ్మకుండా అతన్ని ఏం చేస్తారు ఇంకా పొగుడతారు అనమాట. పొగిడి అతన్ని ఏమంటారు ఇంకా అంటే అన్ని చేసినా కూడా నేను ఏం చేయలేదు అని అంత హంబుల్ గా చెప్తున్నాడు అని. సూన్ ద పాటర్ బికేమ్ ఫేమస్. సో నార్మల్గా ఎవరైనా అంతే కదా. సో ఇది సో డాంకీని అనుకొని టైగర్ని తెచ్చి కట్టేసుకునేందుకు అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని పొగిడి ఆ ఊరంతా ఫేమస్ అయిపోయేలాగా చేస్తాడనమాట. ఎవ్రీబడి హూ మెట్ హిమ్ కాల్ హిమ్ ద బ్రేవ్ పాటర్. సో అప్పటి నుంచి ఎవరైతే అతన్ని కలుస్తారో వాళ్ళందరూ అతన్ని ఏమని పిలుస్తారు అంటే ద బ్రేవ్ పాటర్. హియర్స్ వీ హ్యావ్ ఎ టైటిల్ నేమ్ ఆఫ్ దిస్ లెసన్. సో అందుకనే ఇతను బ్రేవ్ పాటర్ అయిందనమాట. ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ ఇఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. కానీ అతనికి ఎప్పటికీ అర్థం కాదంట ఎందుకు అతను బ్రేవ్ పాటర్ అయ్యిండు అని. అంటే అతను ఎప్పుడు తాగేసి ఉంటాడు కాబట్టి టైగర్ ని డాంకీ అనుకొని తెచ్చి ఇంటికి కట్టేసుకుంటాడు. అదంతా అక్కడ ఉన్న విలేజెస్ చూసి అతన్ని పొగడడం స్టార్ట్ చేస్తారు. కానీ అతను ఏమంటాడంటే లేదు నేను ఏం చేయలేదు అంటాడు. దానికి ఇంకా వాళ్ళు ఎక్కువ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత చేసిన తర్వాత కూడా ఏం చేయలేదు. అలా అతను ఫేమస్ అయిపోతాడు. అప్పటి నుంచి అతను అందరూ బ్రేవ్ పాటర్ అని పిలుస్తాడు. సో కొన్ని ఇయర్స్ తర్వాత అనమాట మళ్ళీ ఇంకో స్టోరీ ఆ బ్రేవ్ పాటర్లోనే. A few years later, war broke out between the Potter's country and a much stronger neighbor. సో వార్ బ్రోక్అవుట్ అంటే స్టార్ట్ అవ్వడం అనమాట. ఆ పాటర్ ఉన్న కంట్రీకి అండ్ ఇంకా వేరే కంట్రీకి ఆ వార్ అనేది స్టార్ట్ అయింది. ద కింగ్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ ఎ లార్జ్ ఆర్మీ బట్ హీ రియలైజ్ దట్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ డెఫీట్. సో అక్కడ ఉన్న కింగ్ ఏం చేస్తాడంటే అతని దగ్గర ఉన్న ఆర్మీ సోల్జర్స్ అందరినీ పిలుస్తాడు అనమాట. కానీ అతను ఏం రియలైజ్ అవుతాడు అంటే ఇది సరిపోదు, ఇది స్ట్రాంగ్ గా లేదు నా కంట్రీని సేవ్ చేయడానికి ఓడిపోకుండా అని. హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిస్ ఆర్మీ. సో ఇంకా అతను ఏమనుకుంటాడంటే ఒక లీడర్, ఓకే ఒక హీరో కావాలి నా ఆర్మీని లీడ్ చేయడానికి అని. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్. సో అతను అలాంటి ఒక బ్రేవ్ పర్సన్ ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ద కింగ్ హరీడ్లీ కాల్డ్ హిస్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్డ్ దేర్ అడ్వైజ్. సో అలా అని చెప్పేసి ఆ కింగ్ రాజు ఎవరైతే ఉంటారో అతను అందరు మినిస్టర్స్ అతని అంటే ఆస్థానంలో ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ అడ్వైస్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఇలా ఏం చేయాలి, మనకున్న ఆర్మీ సరిపోదు, సో ఇది లీడ్ చేయడానికి ఒక హీరో కావాలి మనకి అని. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. సో అక్కడ ఉన్న మినిస్టర్స్ లో ఒక అతను ఆ బ్రేవ్ పాటర్ గురించి చెప్తాడనమాట. సూన్ హీ బికెమ్ ఫేమస్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా విత్ ద డాంకీ అండ్ ద టైగర్. సో అలా ఫేమస్ అయిపోయి అతను ఊరంతా కంట్రీ అంతా తెలిసిపోయేలాగా అయింది కదా. సో అక్కడ ఉన్న మినిస్టర్స్ ఒక అతను ఇతని గురించి చెప్తాడనమాట బ్రేవ్ పాటర్ గురించి. యువర్ మ్యాజెస్టీ ద మినిస్టర్ సెడ్ ఐ నో సమ్ వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. సో యువర్ మ్యాజెస్టీ అంటే రెస్పెక్టబుల్ గా కింగ్ ని అంటున్నారు అనమాట. ఏమని అంటే నాకు ఒక పర్సన్ తెలుసు మన ఆర్మీని లీడ్ చేయగలడు అతను అని. ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ ఎ మెసెంజర్ టు ద పాటర్స్ హౌస్. సో మినిస్టర్ అలా చెప్పిన తర్వాత కింగ్ ఏం చేస్తాడు, రాజు ఏం చేస్తాడు అంటే ఆ పాటర్ ఉన్న ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు అనమాట. వెన్ ద పాటర్ రియలైజ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ హీ బికేమ్ ఫ్రైటెండ్. సో ఇంకా పాటర్కి అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్తారు కదా, అంటే మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు కదా, అంటే నేను ఈ ఆర్మీకి లీడర్ లాగా చేసిరు అని చెప్పేసి. సో ఇది విన్న పాటర్ ఏం చేస్తాడంటే చాలా భయపడిపోతాడు అనమాట. ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్ టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే. హౌ కుడ్ హీ, ఎ పూర్ ignorant potter, become the general of the army? He had never carried a sword nor had even ever ridden a horse. సో ఇంకా కింగ్ ఏమని ఆర్డర్ చేస్తాడనమాట, అతన్ని నెక్స్ట్ డే ప్యాలెస్ కి ఇన్వైట్ చేస్తాడనమాట. సో ఇంకా హౌ కుడ్ హీ, ఎ పూర్ ఇగ్నోరెంట్ పాటర్, బికమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. సో అతను ఏం ఆలోచిస్తాడంటే ఒక అంటే పేద కుండలు తయారు చేసుకునేవాడు ఒక ఆర్మీకి హీరో, ఒక లీడర్ ఎలా అవుతాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా అతను ఏమనుకుంటాడు అని అంటే నేను ఎప్పుడు కత్తి పట్టుకోలేదు, ఒక్కసారి కూడా నేను అసలు గుర్రం ఎక్కలేదు, దాన్ని నడపలేదు, అలాంటిది నేను హీరో ఎలా అవుతాను అని అతను అనుకుంటాడు అనమాట. ఓ ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ, groaned the potter to his wife. He has only brought us to trouble.
ఇంకా అతను ఏమంటాడు అంటే వాళ్ళ వైఫ్తో అంటాడంట, ఆ డాంకీ వల్లనే ఇదంతా అయ్యింది, అదే అదే అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకు తెచ్చిపెట్టింది, ఆ డాంకీ కనుక లేకపోతే ఈ రోజు నన్ను ఈ రాజు పిలిచేవాడే కాదు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కి చెప్తూ ఉన్నాడు అనమాట. The next day he went with his wife to the capital. The king was pleased to see him and ordered the potter to lead the army into battle the next day. సో ఇంకా ఇది విన్న పాటర్ ఏం చేస్తాడంటే వాళ్ళ వైఫ్ ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడనమాట. సో ఒక రాజు ఏం చేస్తాడంటే అతన్ని చూడడానికి లోపలికి రమ్మని పిలిచి అతన్ని వార్ లో పార్టిసిపేట్ చేయమని, అంటే ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి ఒక ఆర్మీ అతనికి ఇస్తాడనమాట. The enemy were not far from the gates of the city. A splendid house has been prepared for the potter and his wife. The horse which would carry him into battle was ready in the stable. Splendid house అంటే బ్యూటిఫుల్ హౌస్ హియర్. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తారో, రాజు ఏం చెప్తాడంటే పాటర్కి, మన ఎనిమీస్ అంటే మనం యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎంతో దూరంలో లేరు, మనం జస్ట్ ఇలా గేట్స్ ఆఫ్ ద సిటీ అంటే అక్కడ ఏదో సిటీలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తాడు. అండ్ ఇంకా పాటర్కి వాళ్ళ వైఫ్ కోసము ఒక మంచిగా అందమైన ఇల్లు ఒకటి రెడీ చేయిస్తాడు. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇంటూ బాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. ఇంకా అతని కోసం ఒక హార్స్ ని కూడా రెడీ చేసి పెడతాడు అనమాట. అతను అంటే దానిపైన వెళ్ళి అతను యుద్ధం చేయాలి కదా, సో అతని కోసం ఒక హార్స్ కూడా స్టేబుల్ లో రెడీ. స్టేబుల్ అంటే హార్స్ ఉండే ప్లేస్ ని మనం స్టేబుల్ అంటాం. That night the potter could not sleep. He was nervous and worried because he did not know how to ride a horse. సో ఇంకా అది చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వెళ్ళిపోయినాక నైట్ అసలు అతను నిద్రపోడు అనమాట. చాలా భయంగా ఫీల్ అవుతాడు, ఇంకా బాధపడతాడు. ఏమంటే అతనికి హార్స్ రైడింగ్ రాదు అని. If I fall off, everybody will laugh at me, he thought. I will get up very early tomorrow and practice riding the horse. సో ఇక్కడ పాటర్ అనుకుంటున్నాడు అనమాట ఇవన్నీ మాట. సో ఇంకా అతను ఏమనుకుంటాడు అంటే, నాకు అసలు హార్స్ రైడింగ్ రాదు కదా, సో నేను రేపు ఒకవేళ నేను దాని నుంచి పడిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అనుకొని అతను ఏం చేయాలి అనుకుంటాడంటే, నెక్స్ట్ డే మార్నింగ్ నేను చాలా ఎర్లీగా లేచి హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తా అనుకుంటాడు. At dawn the potter woke up his wife and they went to the stable. They saw the beautiful brown horse ready for its new master. సో ఇంకా అతను ఏం చేస్తాడు అని అంటే, డాన్ అంటే మనము ఎర్లీ మార్నింగ్స్ అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్స్ లైక్ 3:30, 4 ఆ టైంలో అతను లేస్తాడు, వాళ్ళ వైఫ్ని కూడా లేపుతాడు. లేపి వాళ్ళిద్దరు కలిసి ఆ స్టేబుల్ దగ్గరికి వెళ్తారు, అంటే హార్స్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ని అక్కడ వాళ్ళు చూస్తారు. అది న్యూ మాస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఓ హౌ టాల్ హీ ఈజ్ సైడ్ ద పాటర్, ఐ షల్ నెవర్ బి ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. సో ఆ హార్స్ని చూసిన తర్వాత పాటర్ అనుకుంటూ ఉన్నాడు అనమాట, అబ్బా ఎంత పొడవుగా ఉంది ఇది అని చెప్పేసి, ఇలా అంటే సైడ్ ద పాటర్ అంటే ఇలా జస్ట్ డిప్రెస్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నేనేమో ఎప్పటికీ హార్స్ బ్యాక్ ని ఎక్కలేనేమో అంటున్నాడు. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిస్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. సో ఇంకా వాళ్ళ వైఫ్కి ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది అతనికి అంటే, ఆ హార్స్ పక్కన ఈ టేబుల్ వేసుకో, బెంచ్ వేసుకో, దాన్ని స్టెప్ లాగా యూజ్ చేసి దాని పైకి ఎక్కువ అని చెప్తుంది, అంటే దాని పైకి క్లైంబ్ చేయని చెప్తుంది. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ బెంచ్ ద పాటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్స్ బ్యాక్. సో అది ఆమె వాళ్ళ వైఫ్ చెప్పింది కదా, ఆ బెంచ్ వేసుకొని దాన్ని స్టెప్ లాగా యూజ్ చేసి హార్స్ పైకి ఎక్కువ అనేసి. సో ఆ బెంచ్ యూజ్ చేసినా కూడా అతనికి చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట, దాని పైకి ఎక్కడం అంటే అది అంత టాల్గా ఉంది అని అర్థం. When he was finally seated, he found that the saddle was very slippery. సో ఇంకా దాని పైకి ఎలాగో అలాగా ఎక్కేసిన తర్వాత అతను ఏమంటున్నాడు అని అంటే, శాడిల్ ఏదైతే ఉంటే, శాడిల్ అంటే మనము దాని పైకి ఎక్కి కూర్చునేటప్పుడు అంటే డైరెక్ట్గా దానిపైన మనం కూర్చోలేం కదా, ఒక లెదర్ షీట్ లాంటిది వేస్తాం కదా, అది చాలా స్లిప్పరీ అంటే చాలా జారుతుంది అని అంటాడు. ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టిరప్స్ డియర్ వైఫ్ సెడ్ ద పాటర్, అదర్వైజ్ ఐ షల్ సర్టన్లీ ఫాల్ ఆఫ్. ఇంకా అతన్ని వాళ్ళ వైఫ్కి ఏమని చెప్తున్నాడు అంటే, ఇది చాలా స్లిప్పరీ అంటే జారుతూ ఉంది కదా, ఒక తాడుతోని నా కాళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి స్టిరప్స్ అంటే మేము కాళ్ళు పెట్టుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది, దాన్ని మనం స్టిరప్స్ అంటాం, దానికి కట్టేయి, లేదంటే నేను కింద పడిపోతా అని చెప్తాడు. హిస్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిరప్స్. సో ఇక్కడ పాటర్ చెప్తాడు కదా, నా కాళ్ళని ఆ స్టిరప్స్ కి కట్టేయమని చెప్పేసి. సో వాళ్ళ వైఫ్ ఏదో ఒక తాడు వెతికి తీసుకొని వచ్చి అతని కాళ్ళని ఆ స్టిరప్స్ కి కట్టేస్తుంది అనమాట గట్టిగా.
She then passed the rope underneath the horse and tied the two stirrups together. She also passed a length of rope around the porter's waist and tied him to the saddle. See how funny it is. వాళ్ళ హస్బెండ్ ఏమో అంటే పాటర్ ఏం చెప్తాడు, జస్ట్ కాళ్ళని ఆ స్టిరప్స్ కి కట్టేయమని చెప్తాడు. సో ఆమె ఏం చేస్తుంది, పెద్ద తాడు తీసుకొని వచ్చి కాళ్ళని స్టిరప్స్ కి కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత కింది నుంచి ఆ తాడు అనేది తీసుకొని అతని నడుము కూడా కట్టేస్తుంది. అండ్ ఆ నడుము నుంచి మళ్ళీ ఆమె ఏం చేస్తుంది అని అంటే see here, she also passed a length of rope around the porter's waist and tied him to the saddle. సో అతని నడుము నుంచి ఆ saddle కి కట్టేస్తుంది అనమాట. అంటే అతను కాళ్ళ నుంచి జారిపోకుండా, ఒకవేళ అతను కాలు జారిపోయినా నడుము మాత్రం అక్కడి నుంచి జారిపోకుండా చాలా గట్టిగా కట్టేస్తుంది అనమాట అతన్ని. Now please tie my hands to his neck, said the porter. కాళ్ళు అయిపోయింది, నడుము అయిపోయింది. ఇప్పుడు పోటర్ ఏం చెప్తున్నాడు అంటే నా చేతులు కూడా దాని నెక్కి కట్టేయి అని చెప్తాడు, దాని మెడకి కట్టేయి అని చెప్తున్నాడు. మీన్ వైల్ ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పాయింగ్ హిస్ హూవ్స్ ఆన్ ద గ్రౌండ్. సో ఇదంతా కట్టే వరకు చాలా టైం పడుతుంది కదా. సో అప్పటికి ఆ పేషెన్స్ లేకుండా ఉన్న హార్స్ ఏం చేస్తుంది అని అంటే దాని ఫీట్, అంటే మనం దానికి ఐరన్ తో ఇలా కొడతాం కదా, హూవ్స్ అంటాం దాన్ని. ఆ హూవ్స్ అనేవి ఇలా పాయింగ్ అంటే ఇలా కొడుతుంది అనమాట కింద గ్రౌండ్ కి. When the potter's wife tried to pass another rope around its neck, the horse suddenly jumped free. సో ఆమె ఇంకొక తాడు తీసుకొని అది కట్టే లోపే ఆ హార్స్ అనేది సడన్ గా జంప్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్ గ్యాలప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పోటర్ హ్యాంగింగ్ లైక్ ఎ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. సో అది ఆమె కట్టేయ ముందుకే అక్కడ నుంచి ఆ స్టేబుల్ నుంచి అది జంప్ చేసి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు అక్కడ పాటర్ ఎలా హ్యాంగ్ అయి ఉంటాడు అని అంటే, మనం దేనిపైన సంచి, బియ్యం సంచి వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అతను హార్స్ పైన ఒక బియ్యం సంచి లాగా ఉండిపోయాడు అనమాట. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ద గ్రౌండ్. అతన్ని కింద పడిపోకుండా ఏం ఆపుతున్నాయి అక్కడ అంటే అతను కట్టేసుకున్న తాడు. ఓకే, వాళ్ళ వైఫ్ కట్టింది కదా, తాడు ఒకటి అతనికి హెల్ప్ చేస్తూ ఉంది అనమాట. ద పాటర్ హెల్డ్ టైట్లీ టు ద హార్సెస్ నెక్ అండ్ ప్రే టు ఆల్ ద గాడ్స్ టు సేవ్ హిస్ లైఫ్. సో ఇంకా అతను ఏం చేస్తున్నాడు, అతనికి హార్స్ రైడింగ్ రాదని మనకు తెలుసు కదా. అతను ఏం చేస్తున్నాడు అంటే అతను రెండు చేతులు హార్స్ నెక్ కి, మెడకి గట్టిగా ఇలా పట్టుకొని అందరు గాడ్స్, అందరు దేవుళ్ళని ప్రే చేస్తున్నాడు అనమాట, నన్ను కాపాడమని. ఆఫ్టర్ గ్యాలపింగ్ through the quiet streets, the horse crashed through the city gates and raced across the open fields. సో ఇంకా అది అక్కడి నుంచి అంటే స్టేబుల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రీట్స్ అన్ని దాటుకొని ద హార్స్ క్రాష్డ్ ద త్రూ ద గేట్స్ ఆఫ్ సిటీ గేట్స్ అండ్ రేస్డ్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్స్. సో అది ఏం చేసిందంటే ఎనిమీస్ ఉన్న ప్లేస్ వరకు వెళ్ళింది అనమాట. ఇట్ లీప్డ్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్ అండ్ బిగన్ టు హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్. సో ఇంకా అది ఏం చేసేసింది అంటే అక్కడ ఉన్న ఫెన్సెస్, బౌండరీ లైన్స్ కానీ, స్ట్రీమ్స్ అంటే కాలువలు అవన్నీ దాటేసి ఎనిమీ ఉన్న క్యాంప్ వరకు అది వెళ్ళింది అనమాట. When the potter realized where they were going, he tried harder than ever to stop the horse. సో ఇంకా పాటర్కి అది ఎక్కడికి వెళ్తుందో అని అర్థమైన తర్వాత అతను రియలైజ్ అయ్యింది అనమాట, అంటే ఇది ఇంకా ఎనిమీస్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది అని చెప్పేసి దాన్ని ఆపడానికి అతను చాలా హార్డ్గా ట్రై చేస్తాడు. హీ పుల్డ్ వైడ్లీ ఆన్ ద రెయిన్స్ బట్ ఇట్ వాస్ నో యూస్. ద హార్స్ గ్యాలప్డ్ ఆన్. సో రెయిన్స్ అంటే మనం ఇలా తాడు అంటే గుర్రంని మనం పుల్ చేస్తాం కదా, ఇలా పట్టుకొని తాడు ఇలా ఇలా అంటాం కదా, సో దాన్ని రెయిన్స్ అంటాం అనమాట. సో అవి పట్టుకొని గట్టిగా లాగుతాడు కానీ అసలు ఏం యూజ్ ఉండదు, అతను ఎంత లాగినా సరే అది మాత్రం వెళ్తూ ఉంటుంది అలా. When they passed a young tree, the potter grabbed a branch, but the horse did not stop. యాక్చువల్గా వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు కదా, సో అలా వెళ్ళేటప్పుడు అతను ఒక ట్రీని పట్టుకుంటాడు అనమాట, అప్పుడైనా అట్లీస్ట్ ఆ హార్స్ ఆగిపోతుందేమో అని. కానీ ఆ హార్స్ ఆగకుండా వెళ్ళిపోతే అక్కడ ఉన్న ట్రీని అతను పట్టుకుంటాడు కదా, అది రూట్స్ తో సహా వచ్చేస్తుంది అనమాట. అయినా కూడా హార్స్ అనేది ఆగదనమాట. దాట్ పిక్చర్ వీ కెన్ సీ హియర్. సీక్ ఇక్కడ హార్స్ వెళ్తూ ఉంది, అతను ట్రీని పట్టుకుంటాడు హెల్ప్ కోసం, అంటే అది ఆగిపోతుందేమో అని. కానీ అది ఆగదు, ఆ ట్రీనే రూట్స్ తో సహా వచ్చేస్తుంది. But the horse did not stop. Instead, the tree was pulled out of the ground. నేను చెప్పిన కదా అది ఆగిపోకుండా ఆ ట్రీని అతని చేతిలోకి రూట్స్ తో సహా వచ్చేస్తుంది అనమాట. A sentry from the enemy camp saw the potter galloping towards the camp with a tree in one hand and his reins on the other. సో మనకి నార్మల్ గా యుద్ధం అంటే అక్కడ మన జనరల్స్
సెక్యూరిటీస్ ఆర్మీ ఉంటారు కదా. సో ఒక అతను ఆ పాటర్ని చూస్తాడు అనమాట. ఏం చూస్తాడు అని అంటే ద బ్రేవ్ పాటర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ గుర్రంని రైడ్ చేస్తూ ఒక చేతిలో రైన్స్ పట్టుకున్నాడు, ఇంకో చేతిలో రూటెడ్ ట్రీ ఒకటి పట్టుకొని వస్తున్నాడు అని. దట్ మస్ట్ బి ద జనరల్ హూ క్యాప్చర్డ్ ఎ టైగర్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్ హీ థాట్. సో ఇంకా అతను ఏమనుకుంటాడు, అతన్ని చూడగానే ఇతనే అయ్యి ఉంటాడు ఆ జనరల్ ఎవరైతే ఉట్టి చేతులతో టైగర్ ని పట్టుకొని కట్టేసిండు అని చెప్పేసి. అంటే ఏ ఆయుధాలు లేకుండా, గన్ అలాంటివి ఏవి లేకుండా ఉట్టి చేతులతో టైగర్ ని పట్టుకొని కట్టేసే జనరల్ ఇతనే అయ్యి ఉంటాడు అని. Now he has uprooted a tree with only one hand. He is not an ordinary man, he is a giant. సో ఇంకా అతను ఏమనుకుంటాడు అని అంటే ఇతను ఆర్డినరీ మనిషి కాదు, ఎందుకనంటే అతను జస్ట్ వన్ హ్యాండ్ తో ఒక ట్రీని రూట్స్ తో సహా తీసుకొని వచ్చిండు, చాలా పెద్ద మనిషి ఇతను ఒక చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అతను ఫీల్ అవుతాడు. ఎవరు? అతన్ని చూసిన ఒక సెంట్రీ. Run, save yourselves. The famous Tiger General is coming at the head of a large army to attack us. He has the strength of a giant. He has uprooted a tree with one hand. సో ఇదంతా చూసిన సెంట్రీ ఏమంటాడంటే అందరు పరిగెత్తండి, ఇంకా మీ లైఫ్స్ని మీరు కాపాడుకోండి. ఆ టైగర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతను వస్తున్నాడు మనని అటాక్ చేయడానికి, అండ్ ఇంకా అతనికి చాలా స్ట్రెంగ్త్ ఉంది, అతను ఓన్లీ వన్ హ్యాండ్తోనే ఒక అప్రూటెడ్ ట్రీని తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి అంటాడు అనమాట. అప్రూటెడ్ ట్రీ అంటే ట్రీకి వేర్లతో సహా ఉండడం అనమాట. The frightened soldiers fled. Their king was left by himself in his tent. Hurriedly, he wrote a letter begging for peace and apologizing for attacking the country. సో భయపడిన సోల్జర్స్ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట, పారిపోతారు అక్కడి నుంచి. ఇంకా కింగ్ ఎవరైతే ఉంటారో అతను ఒక్కడే ఆ టెంట్ లో ఉంటాడు. అండ్ ఇంకా అతను ఏం చేస్తాడు అంటే అక్కడ ఆ జనరల్ కి లెటర్ రాస్తాడు అనమాట. ఏమని అంటే మమ్మల్ని క్షమించండి, ఇంకా మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి, మీ కంట్రీని మేము ఇంకా ఎప్పుడు అటాక్ చేయము అని చెప్పేసి ఒక లెటర్ వదిలేసి అతను వెళ్తాడు అనమాట. హీ లెఫ్ట్ దిస్ లెటర్ ఇన్ ద టెంట్. దెన్ హీ జంప్డ్ ఆన్ హిస్ హార్స్ అండ్ ఫాలోడ్ హిస్ సోల్జర్స్. సో సోల్జర్స్ అందరు ఒకతన్నే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో అతను ఆ లెటర్ రాసి ఇంకా అతను కూడా హార్స్ ఎక్కి ఆ సోల్జర్స్ ని ఫాలో అయ్యి అతను కూడా పారిపోతాడు అక్కడి నుంచి. When the potter's brown horse reached the deserted camp, he stopped. సో ఇంకా అక్కడ నుంచి డెజర్టెడ్ క్యాంప్ అంటే ఎంటీ క్యాంప్ అనమాట, ఎవరు లేకుండా ఉండడం అనమాట. ఓకే, పాటర్ ఇంకా హార్స్ తో సహా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఎవరు ఉండరు అనమాట. విత్ షేకింగ్ హ్యాండ్స్ ద పాటర్ అన్టైడ్ హిస్ ఫీట్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. సో ఇంకా అతను అక్కడ ఎవరు ఉండరు కదా, అక్కడికి అతను వెళ్ళిన తర్వాత అతని చేతులు ఇలా వణుకుతూ ఉంటాయి, అలానే వణుకుతున్న చేతులతోనే అతను అంటై చేసుకుంటాడు, ఆ ముళ్ళన్నీ విప్పేసుకొని కిందకి దిగుతాడు. When he looked around, he was surprised to find the camp empty. సో అంతా చుట్టుపక్కల అంతా చూస్తాడు, అక్కడ ఎవ్వరు అతనికి కనిపించరు. సో అతను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు అనమాట. హీ లుకింగ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ద లెటర్. సో అతను కింగ్ ఉన్న టెంట్ లోపలికి వెళ్తాడు. సో అతనికి అక్కడ ఒక లెటర్ అనేది దొరుకుతుంది అనమాట. ద పజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్. హీ వెంట్ టు హిస్ వైఫ్ అండ్ గేవ్ హర్ ద లెటర్. ద పజిల్డ్ పాటర్ అంటే కన్ఫ్యూజ్డ్ పాటర్ అనమాట. సో యాక్చువల్గా అతనికి అర్థం కాదనమాట. ఏమని అర్థం కాదు అని అంటే అతను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఎందుకు పారిపోయినారు అనేది అతనికి ఇంకా అర్థం కాదు. సో అతన్ని బ్రేవ్ పాటర్ అని ఎందుకు అంటున్నారో కూడా అతనికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అతను ఎప్పుడు తాగేసి ఉంటాడు కాబట్టి, అతను చేసిన పని అతనికి అర్థం కాదు కాబట్టి, అతన్ని ఇక్కడికి ఎందుకు పిలిచిరో కూడా అతనికి తెలియదు కాబట్టి, ఇతను వస్తుంటే ఎవరు ఆ వార్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో అది ఇతన్ని చూసి వాళ్ళు ఎందుకు పారిపోయినారో అతనికి అర్థం కాదు. సో ఆ లెటర్ అక్కడ ఉన్న లెటర్ని అతని పాకెట్ లో పెట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ కి ఇస్తాడనమాట. Dear wife, he said, never in my life will I ride a horse again. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఆ లెటర్ ఆమెకి ఇచ్చి అతను ఏం చెప్తాడు అని అంటే, నేను ఇంకా ఎప్పుడు నా జీవితంలో నేను హార్స్ రైడ్ చెయ్యను అని. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ వర్ హ్యాస్ రన్ అవే. సో ఈ లెటర్ ఆమెకి ఇచ్చి ఏం చెప్తాడంటే, ఇది ఆ కింగ్ కి రాజుకి ఇచ్చేసి చెప్పు ఇంకా అక్కడ ఉన్న ఎనిమీస్ అందరూ అక్కడి నుంచి పారిపోయినారు అని. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. సో ఇంకా నేను పడుకోవడానికి వెళ్తున్నా అని. హిస్ వైఫ్ ran towards the palace with the letter. సో అతను పడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ తీసుకొని పోటర్ వాళ్ళ వైఫ్ ప్యాలెస్ కి వెళ్తుంది అనమాట. వెన్ ద కింగ్ రీడ్ ద లెటర్ హీ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిస్ న్యూ జనరల్. సో ఆ లెటర్ రాజుకి ఇవ్వగానే అతను ఆ లెటర్ చదివి చాలా పొగుడతాడు అనమాట. ఎవరిని?
పాటర్ని. హీ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాజ్. సో పాటర్ వైఫ్ కి అడుగుతాడు అనమాట, మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అని. మై హస్బెండ్ ఈజ్ టైర్డ్ యువర్ మెజెస్టీ. ఆమె ఏం చెప్తుంది అని అంటే, మా హస్బెండ్ చాలా టైర్డ్ గా ఉన్నాడు. ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్ ఆన్సర్ ద వైఫ్ రెస్పెక్టివ్లీ. సో అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరూ అతను పడుకోవడానికి తీసుకెళ్ళినారు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అతనికి చెప్తుంది అనమాట. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిస్ రివార్డ్, ద కింగ్ సెడ్. సో వాళ్ళ వైఫ్ చెప్తారు కదా అతను పడుకున్నాడు అని చెప్పేసి, అతను ఏమంటాడు అంటే, సరే ఈ రోజుకి అతన్ని రెస్ట్ తీసుకొనివ్వు, అతనికి రేపు ప్యాలెస్కి వచ్చి అతని రివార్డ్ కలెక్ట్ చేసుకోమని చెప్పు అని కింగ్ వాళ్ళ వైఫ్కి చెప్తాడనమాట. ద నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. సో ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఆ పాటర్ ఎవరైతే ఉన్నాడో అతను కింగ్ దగ్గరికి వెళ్తాడనమాట. హీ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్ టు ద ప్యాలెస్ విత్ హిస్ వైఫ్. సో ఆ బ్రౌన్ హార్స్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో ఉంచేసి వాళ్ళ వైఫ్ని తీసుకొని అతను నడుచుకుంటూ ప్యాలెస్లోకి వెళ్తాడనమాట. ద స్ట్రీట్స్ వేర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్. సో అతను వెళ్తూ ఉన్నప్పుడు జనాలు ఉంటారు కదా, అటు ఇటు జనాలు చాలా హ్యాపీగా పొగుడుతూ ఉన్నారనమాట అతన్ని. దే హ్యాడ్ ఆల్ హర్డ్ అబౌట్ దిస్ బ్రేవ్ యాక్షన్. సో ఇంకా అందరూ అతను యాక్షన్ గురించి తెలిసి అతన్ని హ్యాపీగా చీర్ చేస్తూ ఉంటారనమాట. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్ దే సెడ్ టు ఈచ్ అదర్. సో యాక్చువల్గా హౌ హంబుల్ హీ ఈజ్ అని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, వాళ్ళు అంటే అతను హార్స్ పైన ఎక్కి వీరుడు లాగా రాకుండా హార్స్ని అక్కడ పెట్టి చాలా ఒక నార్మల్ పర్సన్ లాగా నడుచుకుంటూ కింగ్ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి అతన్ని హంబుల్ అని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు. Any other man would ride to the palace on a horse, but he is walking like an ordinary man. He is truly humble and brave man. సో ఇప్పుడే నేను చెప్పినా కదా, మనం చెప్పుకున్నాం కదా, అంటే ఎవరైనా సరే రాజు దగ్గరికి వస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా హార్స్ పైన వస్తారు, కానీ ఇతను చాలా ఆర్డినరీ పర్సన్ లాగా నడుచుకుంటూ వస్తున్నాడు, ఇతను చాలా హంబుల్ ఇంకా చాలా ధైర్యవంతుడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. The king rewarded the potter so well that he did not need to work again. The country was peaceful for the rest of his life and the potter never rode a horse again. సో ఆ కింగ్ దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత పాటర్కి అతను రివార్డ్ ఇస్తాడనమాట. అది ఎంత ఉంటుంది అని అంటే, అతని లైఫ్ మొత్తం కూర్చొని తిన్నా అది అయిపోదు, అసలు ఇంకా అతను ఎప్పుడు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇంకా కంట్రీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, అతని లైఫ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఆ పాటర్ ఎవరైతే ఉన్నాడో అతను ఎప్పుడు మళ్ళీ హార్స్ రైడింగ్ అనేది చేయలేదు. ఓకే, so this was the lesson, The Brave Potter. I hope you understand the lesson. For more lessons, for more poems, please like, share and subscribe my channel.